మోడల్ 3 ఫంక్షన్స్ చూద్దాం లర్న్ ఎస్క్యూఎల్లో. ఇలా ఫస్ట్ టాపిక్ చూడండి. ఈ ఈ క్లాస్లో కౌంట్, మ్యాక్స్, మిన్, రౌండ్ ఇవన్నీ ఎస్క్యూఎల్లో చూద్దాం. ఫస్ట్ కౌంట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నాం ఒక టేబుల్లో. ఆ కౌంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నాయో చెప్తుంది అనమాట. ఇక సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి యాజ్ సీరియల్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో యా, ఇది చూడండి, మనము ఏంటి ఎంప్లాయీ ఐడి ఉందో దాన్ని మనము రీనేమ్ చేస్తున్నాం సీరియల్ లెక్క. ఓకేనా? అట్లా ఇప్పుడు చూడు, రీనేమ్ చేయొచ్చు అనమాట. ఒక ఎంప్లాయీ ఐడిని తీసుకొని దాని లోపల ఉన్న కాలం నేమ్ తీసుకొని దాన్ని మనకు నచ్చిన పేర్లకు మార్చుకోవచ్చు. మీరు టాస్క్ ఇచ్చిండు, నేను అది చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, రైట్ క్వరీ అవుట్పుట్ ఆల్ ద ఫాలోయింగ్ కాలమ్స్ ఇన్ ద టేబుల్ ఆఫ్ ఎంప్లాయీ. సో వాడు ఏం చేయమంటుండు, ఎంప్లాయీ ఐడిని ఎట్లా మార్చమంటుండు, సీరియల్ లెక్క మార్చమంటుండు, అంటే సీరియల్ అనే నేమ్ లెక్క. సో సెలెక్ట్ ఏమే ఎంప్లాయీ ఐడి యాజ్ అని పెట్టేసేసి ఇట్లా అది ఏం పడండి సీరియల్ అని పెట్టమన్నాడు, పెట్టేసిన అంటే ఫ్రమ్ ఎంప్లాయీ. అట్లనే రీనేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ కామా పెట్టుదాం. కామా పెట్టి ఒకటి చేయొచ్చు లేదా చూద్దాం, ఎందుకంటే మీకు ఈ డాట్ అవ్వచ్చు కదా. తర్వాత ఎంప్లాయీ నేమ్ని యాజ్ ఎంప్లాయీ నేమ్ని నేమ్ అని పెట్టమన్నాడు, ఇక్కడ కామా పెడతాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అది ఏముందంటే డిపార్ట్మెంట్ అంటారు, డిపార్ట్మెంట్ యాజ్ డిఏపిటి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఫ్రమ్ ఎంప్లాయీ లోపల ఉన్న టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఇప్పుడు చూడు, రన్ చేస్తా. అయితే ఎంప్లాయీ నేమ్ ఉన్న నేమ్ లాగా మారుస్తుంది. ఇది వచ్చింది. యాక్చువల్గా దీని అర్జెంట్గా మీ నేమ్ ఉండకపోతుండే, ఎంప్లాయీ నేమ్ ఉండే, ఇది ఎంప్లాయీ ఐడి ఉండే. సో సీరియల్ లాగా మారింది, సిరీస్ అట్లా. డిపార్ట్మెంట్ది ఫుల్ నేమ్ ఉండే, షార్ట్ ఫామ్ డిపార్ట్మెంట్ అయింది. సో అట్లా మనము ఏదైతే కాలం నేమ్ ఉందో అది మనకు నచ్చిన కాలం లాగా మార్చుకోవచ్చు. ఇది దాని సింటాక్స్. సో ఇప్పుడు కౌంట్, ఇదే కౌంట్. నేను ఇప్పుడు చెప్పింది కౌంట్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అని ప్రింట్ చేస్తుంది. స్టార్ పెట్టినాకో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో ఇప్పుడు అన్నిటిని కౌంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేయమంటే ఒక టాస్క్ ఇచ్చాడు, రైట్ ఏ క్వరీ ఆఫ్ కౌంట్ ద రోస్ ఆఫ్ ద టేబుల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో ఎన్ని రోస్ ఉన్నాయో లెక్క పెట్టి చెప్తుంది అనమాట. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని, ఎన్ని రోస్ ఉంటాయో అన్ని ఇస్తుంది. ఇది చూడండి, student count సో స్టార్కి మళ్ళీ కౌంట్ని రీనేమ్ చేయమన్నాడు. ఈ కౌంట్ చేయాలా, ఆ కౌంట్ని రీనేమ్ చేయమన్నాడు. దాన్ని ఎట్లా చేయాలి, యాస్ కౌంట్. ఇప్పుడు వచ్చింది కరెక్ట్ వస్తుంది చూడు. ఇక చూడు, కౌంట్ యాక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ కరెక్ట్ అండి. వాడు ఏమన్నా అంటే వచ్చే కౌంట్ని వాడు నేమ్ చేసి కౌంట్ని పెట్టుకున్నాడు, యాక్చువల్ కౌంట్ స్టార్ వచ్చింది మనకి. కరెక్ట్. ఇప్పుడు మ్యాథ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 50 మంది ఏజ్ ఉంది, ఇలా మ్యాక్సిమం ఏజ్ అని కనుక్కోవాలంటే సెలెక్ట్ మ్యాక్స్ ఏజ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఒక మినిమం ఏజ్ కనుక్కోవాలంటే సెలెక్ట్ మిన్ అనే మిన్ పెట్టేసేసి మిన్ ఏజ్. సో మినిమం ఏజ్ వచ్చేస్తుంది, అంతే సింపుల్ ఆ టేబుల్. సో వీడు ఏమి ఇచ్చాడు, రైట్ ఏ క్వరీ ఫైండ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అవర్లీ పే ఫర్ ద ఏంటి ఎంప్లాయీస్ ఉంటుంది బాగా కష్టపడతారు, వాళ్ళకి అవర్లీ పేమెంట్ ఇస్తారు. సో అలా మ్యాక్సిమం అవర్లీ పేమెంట్ ఏంట, మినిమం అవర్లీ పేమెంట్ ఏంటో ప్రింట్ చేయమంటాడు. సో సెలెక్ట్ ఏంటిది మ్యాక్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మ్యాక్స్
అవర్లీ పే అన్నాడు. సో దాని ఐడి ఇదే ఉంటుంది, అవర్లీ పే. దీన్ని ఇంకా నేమ్ మార్చాలి. ఎట్లా మార్చాలి? మ్యాక్స్ పే లెక్క ప్రింట్ చేయాలి. అందుకే దాన్ని ఒకవేళ ఇట్లా వండేసినాకో ఇట్లనే ప్రింట్ అవుతుంది. కానీ మనం ఎట్లా దాన్ని రీనేమ్ చేయమన్నాడు, మ్యాక్స్ ఇట్ పే అని పెట్టినాక ప్రింట్ అయ్యేటప్పుడు మ్యాక్స్ పే అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్రమ్ టేబుల్ పేరు ఏం పేరు, ఎంప్లాయీ. అట్లనే సేమ్ అక్కడ మిన్ పెట్టేస్తే అయిపోయాయి. కంట్రోల్-C కంట్రోల్-V, సేమ్ సింటాక్స్. ఇక్కడ మిన్ వస్తుంది, ఇక్కడ మిన్ వస్తుంది. ఇప్పుడు సబ్మిట్ కొట్టాం. ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ ఎన్ వస్తుంది కదా, మినిమం ఉంది. ఓకేనా? ఇప్పుడు మ్యాక్స్ అనేది ఇక్కడికే అయిపోతుంది, మ్యాక్సిమం ప్రింట్ అవుతుంది. కానీ మనం ఏమంటున్నాం, ఇక్కడ పైన కాలం పేరు వస్తుంది చూసినాం, మ్యాక్స్ పే, ఇక్కడ మీన్ పే అని. ఆ కాలం మీద ఎట్లా వాడింది, ఇక్కడ యాస్ పెట్టి ఇక్కడ మ్యాక్స్ పే రాసిన కాబట్టి అక్కడ మ్యాక్స్ పే వచ్చి, ఇక్కడ మిన్ పే రాసిన కాబట్టి మిన్ పే వచ్చి. సో అయితే నా సింటెక్స్ ప్రకారం మినిమం 55, మినిమం 28, మ్యాక్సిమం 55 ఏజ్ అని వచ్చేసింది ఇట్లా. ఇప్పుడు ఇదేంటి, రౌండ్ టోటల్ పర్చేస్ కామా 1, రౌండ్ నియరెస్ట్ అనమాట. ఇప్పుడు సపోజ్ రౌండ్ ఏం చేస్తారంటే 2 పారామీటర్స్. ఇప్పుడు టోటల్ పర్చేస్ కామా 1 అని అనుకో, డెసిమల్ 1 వరకు అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ రౌండ్ 2 పెట్టినాకో 2 డెసిమల్స్ వరకు ఇస్తుంది ఆ వాల్యూ. అంటే నియర్ టు రౌండ్ వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు రౌండ్ ఆఫ్ ఇప్పుడు 555 రూపీస్, 57 రూపీస్, 59 రూపీస్, 59 రూపీస్ ఉన్నాయి. దాని రౌండ్ ఆఫ్ ఎంత అవుతుంది, 60 రూపీస్ అవుతుంది. సేమ్ ఇక్కడ వాడు ఏం పెట్టిన, రౌండ్ అని పెట్టేసి మనం ఆ ఏట కాలం నేమ్ ఉందో అది పెట్టి కామా 1 అని పెట్టినాకో అది ఒక్క డెసిమల్ వరకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక రౌండ్ 2 పెట్టినాకో 2 డెసిమల్స్ వరకు ఇస్తుంది. ఇప్పుడు ఆ టాస్క్ అదే ఇచ్చిండు. ఏం చేయమంటే రైట్ ఎ క్యూరీ టు డిస్ప్లే ద వాల్యూస్ ఇన్ ద కాలం పేరు అది. సో సెలెక్ట్ రౌండ్ పెట్టాలి, రౌండ్ పెట్టి సింటాక్స్ అది రౌండ్ లోపల అది పెట్టాలి. టోటల్ ట్యాక్సేబుల్ పే కామా ఎంత వరకు 2 డెసిమల్స్ వరకు కావాలన్నాడు, అందుకే 2 డెసిమల్స్ వరకు ఫ్రమ్ ఎంప్లాయీ. దాన్ని ఇంకా రీనేమ్ చేయమన్నా కదా. సో యాజ్ ట్యాక్సేబుల్ పే, ఎందుకంటే దానికి అవుట్పుట్ మనం ట్యాక్సిబుల్ పే రావాలి కాబట్టి దాన్ని రీనేమ్ కూడా చేసినాను. సో ఇక్కడ సెలెక్ట్ స్పెల్లింగ్ తప్పు రాసిన, ఎర్రర్ వచ్చింది. సెలెక్ట్ ఇప్పుడు ఇప్పుడు సబ్మిట్ కొడతా. చూడండి మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ సేమ్ ఉంది. ఇప్పుడు కౌంట్ మ్యాథ్స్ నేర్చుకున్నాం, మిన్ను నేర్చుకున్నాం, మ్యాథ్స్ కౌంట్ చూస్తున్నాం. ఇప్పుడు అవన్నీ కలిపి ఒకసారి వేద్దాం సరేనా. write 3 separate queries for output the following. Count the number of employees from the department sales. Rename the column header as count sales. So select department. Select department సేల్స్ డిపార్ట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాడికి కావాలి. ఎట్లా చేస్తావు, వేర్ కండిషన్ పెట్టాలి. వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సెలెక్ట్. సో మనం ఏంటి రాద్దాం, కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు రాయాలి వేర్, దీన్ని రీనేమ్ చేయమన్నాడు ఇంకా యాజ్ కౌంట్ సేల్స్. రీనేమ్ అయిపోతుంది. వేర్ ఎక్కడైతే డిపార్ట్మెంట్ అన్నది ఇక్కడ వాడు మనకి ఇచ్చింది చూడు, ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఈజ్ సేల్స్.
ఈ కండిషన్ ప్రైస్ మనకి అవుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సేల్స్. సేల్స్ డిపార్ట్మెంట్ అయితే 1 day ఎంప్లాయీస్ ఉన్నారు చూస్తుంది. ఇక్కడ 1 2 అది ప్రింట్ వేస్తుంది. తర్వాత మ్యాక్సిమం అవర్లీ పే ఫర్ ది డిపార్ట్మెంట్ ఆపరేషన్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, సెలెక్ట్ మ్యాక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ దీంట్లో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్సిమం అవర్లీ పే. సో అవర్లీ పే అవర్లీ పే హెచ్ఓ యుఆర్లీ అవర్లీ పే. అవర్లీ పేలో మ్యాక్స్ వస్తుంది. దాన్ని ఎట్లా మార్చాలి మనం? ఇదా కాలం పేరు ఏం పెట్టమన్నాడు? ఓపీఎస్ మ్యాక్స్ పే చేయమను ఫ్రమ్ ఎంప్లాయీ. వేర్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కాలం ఇది? డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ నుంచి. ఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మ్యాక్సిమం వస్తున్నాయని వాడికి కనుక్కోవాలన్నా, అందుకే అట్లా చేసాం క్వశ్చన్. తర్వాత మిన్ ఆఫ్ అవర్లీ పే ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ రీనేమ్ యాజ్ సేమ్. ఇక్కడ మిన్ మార్క్స్ సరిపోతుంది. సేల్స్ కౌంట్ 2, ఓపీఎస్ మ్యాక్స్ 43. ఓపీఎస్ మ్యాక్స్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు అంతే. ఇక్కడ మ్యాక్స్ మిన్ స్పెల్లింగ్ ఎంఐ అనేది. ఇప్పుడు టిక్ మార్క్ వస్తుంది అట్లా. ఇప్పుడు చూడు ఇట్లా వేయాలి. ఇప్పుడు ప్రాబ్లం రౌండ్ పైన ప్రాబ్లం అంట. ఏదైనా రౌండ్ కాలం పేఅవుట్. సెలెక్ట్ రౌండ్ అని పెట్టాలా. రౌండ్ పెట్టి పేఅవుట్ అంటుంది కదా, పేఅవుట్ రీనేమ్ యాజ్ పేఅవుట్ అంట. యాజ్ దీన్ని పేఅవుట్ లాగా మార్చమంటుండు. అన్ని స్మాల్ పేఅవుట్. ఓకే రీనేమ్. దీన్ని ఎంతవరకు రౌండ్ చేయమన్నా 2 డెసిమల్స్ వరకు, కామా 2 ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక ఇట్లా చూడు సేమ్ అవుట్పుట్. ఎక్కడైతే పేఅవుట్ డెసిమల్ 2 వరకు రౌండ్ అప్ చేస్తుంది. ఇక డీబగ్ చేసి దీంట్లో ఎర్రర్ ఏముందో ఫైండ్ చేయాలి మనం. వాడికి ఏం కావాలి? ఇక్కడ రౌండ్ టు 2 డెసిమల్స్ అడిగిండు క్వశ్చన్లో, కానీ వీడు ఏం చేసిండు? రౌండ్ 1 పెట్టిండు. ఇంకా 2 డెసిమల్స్ కావాలంటే కాదు. అందుకే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? రౌండ్ టు 1 డెసిమల్ వస్తుంది. ఇప్పుడు 2 మార్చిన కాబట్టి రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ వస్తాయి పాయింట్ తర్వాత. ఇంకేం కావాలంట? మిన్ మ్యాక్స్ 1 2 3 అలా ఒక కండిషన్ పెట్టినట్టుండు. సో నేమ్డ్ ఎంప్లాయీ సో find the maximum minimum payout rounded by round సో ఈ మ్యాక్స్ ఫైన్ చేయాలా? మ్యాక్స్ వచ్చే మ్యాక్స్ని రౌండ్ టు 2 అన్నాడు. అందుకే అసలు ఈ స్పేస్ యూజ్ చేద్దాం. అట్లనే ఇక్కడ మిన్ చేయమంటున్నాడు. ఆ మిన్ని రౌండ్ ఆఫ్ పేఅవుట్లో మిన్ చేయమన్నాడు. అది దాన్ని రౌండ్ ఆఫ్ టు 2 అన్నాడు. ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. మిన్ మ్యాక్స్ మిన్ చేస్తాను. మ్యాక్స్ ఇక్కడ మిన్ ఇప్పుడు వస్తుంది. అట్లా